హలో మమ్మీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్ ఆఫ్ మోక్షి. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసానండి. ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్లో పెట్టొచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా పెట్టొచ్చు అనమాట. అదే యాపిల్ రాగి జావ ప్యూరీ. ఫస్ట్ ఒక యాపిల్ తీసుకొని నీట్గా పీల్ చేసేసుకోవాలి. యాపిల్ ప్లేస్లో బనానాను కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అది కూడా నేను పెడతానులే త్వరలోనే. దీంతోపాటు కాంబినేషన్ పెట్టుకోవచ్చా ఫ్రూట్ అంటే వేసుకోవచ్చు, యాపిల్ ప్లస్ బనానా రెండు కూడా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ యాపిల్ పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. అంటే కొంచెమే వాటర్ పోసుకున్నాం అనుకోండి, త్వరగా బాయిల్ అయిపోతుంది. అంటే యాపిల్ ఒక 5 మినిట్స్ కూడా పట్టదు బాయిల్ అయ్యేదానికి, ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. యాపిల్ని స్టీమ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే యాపిల్ కుక్ అయిపోయిన తర్వాత నేను ఒక మిక్సర్ జార్లో వేసేసుకుంటున్నాను. అందులోనే ఒక స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ అది చల్లారేలోపు వేరొక బౌల్లో వాటర్ వేసుకొని, ఇది తాటి బెల్లం అంటామన్నమాట, అంటే తాటి కలకండ అంటారు. ఇది పిల్లలకి చాలా మంచిది, అంటే స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. అది బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు మన పిల్లలు ఎంత క్వాంటిటీలో తింటారో అంత, అంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రాగానే చేస్తాను, బికాస్ కింద పడిపోయినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు కదా, ఏమో ఇన్ కేస్ కింద పడిపోతుందేమో అన్నట్టుగా కొంచెం ఎక్స్ట్రానే చేసి పెడతాను అనమాట. మా వాడికి కొంచెం మిగిలిపోతుంది. అయితే తాటి బెల్లం అంతా వాటర్లో కరిగిపోయాక మనం ఉండలు లేకుండా కలిపెట్టుకున్నాం కదా, ఇది రాగిపిండి, అది తీసుకెళ్ళి అందులో పోసేయాలి. పోసేసి బాగా బాయిల్ చేసేలాగా బాగా మిక్స్ చేయాలి. బాయిల్ అవుతూ ఉంటుంది. అది బాయిల్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మనం యాపిల్ అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి పక్కన. అది వేసేసి బాగా కలిపెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా కుక్ అయిపోతే సరిపోతుంది. మన పిల్లలు తినే క్వాంటిటీలో వస్తుంది కదా, పైన కొంచెం గీ వేసేసుకున్నామంటే ఎమ్మీగా ఉంటుంది. ఇది ఇవాల్టి ఫుడ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.